రుణానుబంధం. ఒక యోగి ఒకనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి మోక్షానికి వెళ్ళవలసిన వాడు ఈ రుణం ఉండిపోవడంతో అతని ఇంట పుత్రుడై జన్మిస్తాడు. రుణానుబంధం తీర్చుకోవడానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు. జాతకం చూసిన వాడు తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు సుమా, వాడి చేతి నుంచి ఏమీ తీసుకోకండి, పైసా కూడా, వాడికి అన్నీ ఇస్తూ ఉండండి అని చెప్తాడు. నాటి నుంచి తల్లిదండ్రులు వాని నుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణం తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పెద్దయ్యాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకు తీసుకెళ్ళి ఉద్యోగం ఇమ్మంటాడు. రాజు రాత్రిపూట గస్తీ ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు ప్రతి జాముకి ఇలాంటి ఉపదేశాన్ని అందిస్తున్నాడు జనాలకి. నిద్రలో ఉన్నవారికి జాగ్తే రహో అనే అర్థంలో ఇస్తాడు. దొంగలంటే ధనం ఎత్తుకోపోయేవారు కాదు సుమా అంటూ. ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెప్తుంటాడు. ప్రతి జాముకి ఇలాంటి హితవు ఒకటి చెప్తుండేవాడు. రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక అటు ఇటు తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా ఇతడి ఇంటికి వెళ్ళి రాత్రి తాను అన్నీ విన్నానని, తన మనసు ప్రశాంతి పొందినదని అంటాడు. పళ్ళెల్లో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనే ఆ ధన రాశిని తల్లికి ఇవ్వపోగా ఆమె పుత్రోత్సాహంతో నియమం మరిచి అందుకుంటుంది ఆ పళ్ళాన్ని. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. తల్లిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు. జాగ్రత్త, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి తండ్రి బంధువులు అన్నది కూడా మిథ్య, ఇవి ఏవియో నిజముగా లేవు. అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండుము. 2వ శ్లోకం. జన్మం దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని. ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నీ కూడా దుఃఖభరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము. కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కరాః, జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనడి విలువైన రత్నములను దొంగిలించటాని కోసం మన దేహమునందు దాగియున్న దొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము. ఇంకొక శ్లోకం. ఆశయా బధ్యతే జంతు కర్మణా బహుచింతయా, ఆయుక్షీణం నజానాతి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ మనుషులు ఎల్లప్పుడూ ఏది చేయవలనను ఆశతోనే జీవిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలనే ఆశతో జీవిస్తారు. కానీ తరిగిపోతున్న జీవిత కాలాన్ని గుర్తించరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము. సంపద కుసుమోపం నిధుచ్ఛ చంచల ఆయుషం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మన సంపదలన్నీ ఒక కల వంటివి. యవ్వనము ఒక పువ్వు వలె మన జీవితంలో స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. ఈ జీవితము మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవిత మావయోహో, యమస్య కరుణా నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ధనము, బుద్ధి, జీవితము ఇవన్నీ కూడా క్షణభంగురాలు. మన ప్రాణములను హరించడానికి వేచి ఉన్న యముడు
ఏ మాత్రము దయచూపడు. కాబట్టి ఓ మానవుడా, సావధానుడవై ఉండుము అని హెచ్చరిస్తున్నాడు. అలాగే ఇంకొక శ్లోకం, యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్టతి జంతవః తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన. మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉంటుంది, అది తీరిన తరువాత వారును నశింతురు, దానికై దుఃఖించి అని చెప్తున్నాడు. అలాగే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన. గత జన్మ రుణాను సంబంధంతో పశు, పత్ని, పుత్ర, గృహ లాభము కలుగుతుంది. ఆ రుణము తీరగానే వారును పోతారు, దానికై దుఃఖించుట ఎందులకు. పక్వాని తిరుపర్ణాని పశంతి శ్రమశో యథా తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన. చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధంగా రాలిపోతాయో అదేవిధంగా ఆయువు తీరిన వారు మరణిస్తారు, దానికోసం దుఃఖించడం ఎందులకు అంటున్నారు. క్షసమారూఢ నానాజాతి విహంగమాః ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన. రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరతాయి, మరల సూర్యోదయం కాగానే ఒక్కొక్కటిగా వాటి దారిన ఎగిరిపోతాయి. ఇదే విధంగా మానవ జీవులందును సంయోగ వియోగములు సంభవిస్తాయి, దానికోసం దుఃఖించుట ఎందులకు అంటున్నారు ఇక్కడ. ఇదం కాష్టం సత్యం వహతి సంగతః సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన. ప్రవహిస్తున్న నదిలో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపో జీవితములందును సంయోగ వియోగములు సంభవిస్తూ ఉంటాయి, దానికోసం దుఃఖించడం ఎందులకు అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త 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 అంటూ మనకి ఇచ్చిన ఈ సందేశం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.